మరి ఉత్తరం చూద్దామండి. నిడదవోలు నుంచి కావేరి రాస్తున్నారు. బాలా మంత్రం ఎవరైనా ఉపాసించవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ మంత్రమైనా ఉపాసన చేయటానికి అందరికీ ఎప్పుడూ అర్హత లేదు. మంత్రం అంటేనే దానికి కొన్ని యోగ్యతలు ఉంటాయి. ప్రతివాడు కలెక్టర్ కావచ్చా? అందరూ ఇట్లా కూర్చుంటారా? ఐఏఎస్ రాస్తేనే కూర్చోవాలి. ఐఏఎస్ అందరూ రాయొచ్చు, దానికి ఏ నిషేధాలు లేవు. కానీ రాసిన వాళ్ళందరూ పాస్ కావాలి కదా. ఎవరు సర్టిఫికేట్ పొందుతారో వాడే కలెక్టర్ పోస్టుకు రావాలి. ఎవరు ఐపీఎస్లో పాస్ అవుతారో వాడే పోలీసు కావాలి. ప్రతిదానికి యోగ్యత ఉంది. ఆయా మంత్రాలను బట్టి ఇంకా శాస్త్రానికి వెళితే మనం ఒక దేవతా మంత్రాన్ని తీసుకోవాలంటే మన జాతకం ప్రకారం తీసుకోవాలి. మన నక్షత్రం ఏమిటి, మన లగ్నంలో ఎవరున్నారు, అష్టమంలో ఎవరున్నారు, ఏకాదశంలో ఎవరున్నారు, సప్తమంలో ఎవరున్నారు, 4 స్థానాలను చూచి 4 గ్రహాల యొక్క ఉనికిని బట్టి మనకు ఏ మంత్రం అచ్చి వస్తుందో, అనుభవుతుందో, సిద్ధిని కలిగిస్తుందో ఆ మంత్రమే పొందాలి. ఎలాగూ ఇవాళ రేపు అన్ని మంత్రాలు పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు, ఇంకా సీడీ రికార్డు చేసి సీడీ చదివిస్తున్నారు కదా. దానివల్ల ఫలితం అంత మాత్రమే ఉంటుంది. మంత్రం అనేది గురువు ద్వారా ఉపదేశం పొందాలి. ఉపదేశించిన తర్వాత గురువుగారు కూడా ఒక 3-4 రోజులు వారితోటి తాను పక్కన ఉండి జపం చేయించాలి. స్వవక్షస్థలే స్థితం తస్య హస్తం సమ్యక్ వినివేశ్య మహాబుధ మంత్రమూలం తదా దద్యాత్ యదా అయం రుక్షతే విభు మంత్రం చెప్తారు. వక్షస్థలంలో తన కుడి చేతిని పెట్టి ఇంతకాలం తాను మంత్రం జపించిన తనకు వచ్చినటువంటి శక్తి ఉందే దాన్ని అటు కొంత పంపాలి. మన భాషలో ఛార్జింగ్ అన్నమాట. ఛార్జ్ చేయాలి కదా. ఇలా వక్షస్థలంలో చేయబెట్టి మంత్రశక్తిని ఉపదేశించిన వారికి ప్రవేశింపచేయాలి. అలా ఒక 3-4 రోజులు చేస్తే అతనికి వచ్చిన నమ్మకం కలిగితే నాయన చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. అందువల్ల మనకు ఏ మంత్రం తీసుకునేటువంటి యోగ్యత ఉందో పెద్దల వల్ల తెలుసుకొని ఆ మంత్రాన్ని తీసుకొని ఆ దీక్షను తీసుకొని దాన్ని ఉపాసించి అనుగ్రహం పొంది ఆనందంగా ఉండవచ్చు.